హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఎప్పుడు మనకి చాలా స్పెషల్గా ఉంటాయి. ముఖ్యంగా పిఠాపురంలో ఏం జరిగినా సరే సెన్సేషన్ అనే మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అలాంటి ఒక సెన్సేషన్ ఇప్పుడు ఇంకొకసారి జరిగింది. ఏంటి అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మువ్వెత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జనసేన పార్టీ తన ప్రభావాన్ని తన బలాన్ని చూపించుకునేందుకు ఈ సంవత్సరమే వేదికగా చేసుకుంది. అందుకనే ఆఖరికి ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా భారీ ఎత్తున చేసేటువంటి జనసేన పార్టీ ఇప్పుడు దాని నుంచి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రత్యేకంగా ఓన్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు. రాష్ట్రం అంతా కూడా చెప్పాలంటే దేశం ప్రపంచం అంతా కూడా జనసేన సభ్యత్వాలు భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒక్క పిఠాపురంలోనే 50,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే జరిగాయంటే ఆలోచించండి. అసలు ఎంత పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఉందో వాళ్ళందరూ కూడా 400 రూపాయలు పెట్టి వాళ్ళకు ఒక జీవితానికి ఒక భరోసా, వ్యక్తిగత భరోసా, అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి ఆ ప్రేమను చూపించినటువంటి విధానం 50,000 మంది క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయి అంటే ఒక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. డెఫినెట్గా చెప్తున్నాను కదా, రాబోయేటువంటి ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా పిఠాపురంలో వన్ సైడెడ్గా జరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. ఇంకొక పార్టీయా అనవసరంగా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటాం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వాలే దానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నాయకత్వాన్ని, ఆయన పిఠాపురంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇష్టపడి 50,000 మంది వన్ సైడ్గా ఆయన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారంటే ఇంకా ఆలోచించుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళు వీళ్ళందరూ కలిపితే ఎంతమంది అవుతారో ఊహించుకోండి. నార్మల్గా ఆ ఒక ఇంటికి ఒక్కళ్ళు మాత్రమే మ్యాక్సిమం తీసుకుంటారు, ఎక్కువ మంది కూడా తీసుకోరు. ఆ కుటుంబం అంతా కూడా తీసుకుంటే అది ఇంకా డబల్ అయిపోద్ది అనుకోండి. అంటే అందరూ అంత ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమంది ఎక్కువ కూడా తీసుకుంటారు, అందరూ కూడా తీసుకుంటారు. మ్యాక్సిమం అందరూ కూడా ఒక్కొక్కటి తీసుకుంటారు. అలాంటి పిఠాపురంలో కుటుంబానికి ఒక్కొక్కళ్ళు తీసుకుంటే 50,000 కుటుంబాలు అయ్యి, దాన్ని బట్టి వెనకాల ఇంకొక ఇంటూ 1 వేసుకుంటే 1,00,000 దాటిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఈసారి 70,000 మెజారిటీతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలు నెక్స్ట్ 1,00,000 దాటటం 100కి 100% జరుగుతుంది. రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి 2029లోనో తర్వాత ఇప్పుడు వచ్చినా సరే ఆ ఎలక్షన్స్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఇప్పటికి మించి దాదాపు 1,00,000కు దాటేటువంటి పరిస్థితి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు సెట్ చేసుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం పెంచుకున్నారు. ముఖ్యంగా అక్కడ అనేక సమస్యలను అన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 20 నెలల్లోనే గట్టెక్కిచ్చి, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కుటుంబంలో ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఆయన సొంత మనిషిలాగా, కుటుంబ సభ్యుల్లాగా పిఠాపురం ప్రజల పాలిట ఆయన అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటిది 5 ఏళ్లు పూర్తయితే ఇంక ఎలా ఉంటుందో ఆలోచించండి. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా 5 ఏళ్లలో పూర్తి చేయటమే కాకుండా దేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా పిఠాపురాన్ని చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో 20 నెలల పనితీరును బట్టి 50,000 మంది ఆయన పార్టీలో జాయిన్ అయితే ఇంకా 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంటుంది, 2029 వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి.